బఠానీ తాలింపు వేస్తున్నానండి. నానబెట్టిన బఠానీ, పుదీనా, కొత్తిమీర అండి. ఇది ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఇవి బాగా కడిగి పెట్టుకున్నానండి. కొద్దిగా ఉప్పు అండి, కొంచెం ఉప్పు, కుక్కర్కి మూత పెట్టేయాలండి. స్టవ్ వెలిగించాను. ఒక 3 విజిల్స్ రావాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, పొడవుగా కోసుకోవాలండి. ఈ ఫ్రైకి బాగుంటుంది పొడవుగా కోస్తే. కొంచెం దోరగా ఎగచాలి. ఉప్పు బఠానీ ఉడికించిన వేసాను కదండి, చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ తినేటట్లు ఈ తాలింపులో కూడా వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు అయితే ఉడకబెట్టిన బఠానీలు వేసాం కదా, చాలు. పచ్చిమిర్చి అండి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఇవి ఉడికించుకున్న బఠానీ అండి. ఈ తాలింపులు వేసేయాలి. ఈ బఠానీ తాలింపు ఇలా తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పిల్లలకు స్కూల్ బాక్స్లో పెడితే మధ్యాహ్నం తినడానికి చాలా బాగుంటుందండి. వాళ్ళ బయట సిరితిండి తినకుండా ఏదో ఒక తాలింపు ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం టిఫిన్ బదులు పొద్దున్నే ఒక కప్పు తినేయచ్చండి. ఇది ఒక కప్పు తిన్నామంటే టిఫిన్ తినే అవసరం లేదు. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. ఇలా చేయడం వల్ల హెల్దీ బఠానీ ఫ్రై అండి ఇది.